కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చని హామీల కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాటానికి సిద్ధమవుతున్నారు. రుణాలు మాఫీ కాని రైతులు పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నారు. తక్షణమే తన రుణాలను మాఫీ చేయాలని ఇవాళ ప్రజాభవన్ ముట్టడికి అన్నదాతలు పిలుపునిచ్చారు. రైతులు, బీసీలు చేసే పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రుణమాఫీ అమలు కాని రైతులు పోరుబాటు పట్టారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్న డిమాండ్తో గురువారం చలో ప్రజాభవన్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే బ్యాంకుల ముందు, ప్రభుత్వ ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తున్న రుణమాఫీ కాని రైతులు సోషల్ మీడియా వేదికగా ఏకమవుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం చలో ప్రజాభవన్ కు తరలి రావాలంటూ సోషల్ మీడియా వేదికగా ఒక యువ రైతు ఇచ్చిన పిలుపు మేరకు వైరల్ గా మారింది. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా రైతులంతా ఏకమై పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీపై రైతులకు ఇచ్చిన మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు రుణమాఫీ కాని రైతాంగం అంతా తమ కోసం తమరు ఇచ్చుకున్న పిలుపుగా భావించి ప్రతి ఒక్కరు ప్రతి గ్రామం నుంచి రుణమాఫీ కాని రైతాంగం అంతా హైదరాబాద్ చలో ప్రగతి భవన్, చలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన యొక్క ఆకాంక్షను పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మన యొక్క రైతాంగం యొక్క ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేసి అర్హులైన ప్రతి ఒక్క రైతుకి షరతులు లేకుండా 2 లక్షల రుణాన్ని మాఫీ చేసే విధంగా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చే విధంగా రైతాంగ శాంతియుతంగా వినతి పత్రం ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కదులుతారని కోరుకుంటూ జై హింద్, జై కిసాన్. ఈ నెల 20న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో రుణమాఫీపై నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రైతులంతా తరలి రావాలని కోరారు. తమ పోరాటానికి అన్ని కుల సంఘాలు మద్దతు తెలిపారని కోరారు. రుణమాఫీ కాలేదనే బాధతో రైతులు చనిపోతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఏకమవుతున్న రైతులు చలో ప్రజాభవన్ ఆందోళనకు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఎక్కడికక్కడ గ్రామాల వారీగా రుణమాఫీ కాని రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. అయితే కఠిన నిబంధనలు, షరతులతో అర్హులైన రైతుల సంఖ్యలో కోత పెట్టారు. దాదాపు 70 లక్షల మంది రుణ గ్రహీతలు ఉండగా 42 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు 23 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ చేసింది. ప్రభుత్వం పేర్కొన్న అన్ని అర్హతలు ఉన్న రైతుల్లో చాలా మందికి ఇంకా మాఫీ కాలేదు. దీంతో ఆయా రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.